దేవుని నామానికి స్తోత్రాలు. మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటానికి ప్రభు మనకి సహాయం చేశారు. తలలో వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దయను బట్టి, నీ కృపను బట్టి యేసు ప్రభువా, మీరిచ్చినటువంటి నాయన ఈ సమయం కొరకై వందనాలు. నీ వాక్యము మా పాదములకు దీపము, అది మా త్రోవకు వెలుగై ఉన్నది నాయన. ప్రభువా, నీ యొక్క వాక్యాన్ని నేర్చుకోవటానికి, ధ్యానించటానికి మీరిచ్చిన సహాయాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభువా, నీ వాక్యము వెల్లడి ఒకటితోడనే వెలుగు కలుగుతుందని నీ పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. క్రీస్తు ప్రభువా, మీ సన్నిధి మాతో ఉంచి నాయనా మీ నామానికి మహిమ తెచ్చుకోమని, విని వారికి దేవుని కరముగాను ఆశీర్వాదకరముగాను ఉండటానికి కృప చూపించండి. నశించిపోచున్న ఆత్మలను రక్షించు ప్రభువా. అయ్యా, నీకు స్తోత్రాలు. ఏ మానవుడు నశించిపోవటం నీకు ఇష్టం లేదు నాయన. అంతటా అందరూ మారుమనసు పొందాలని మీ చిత్తమై ఉన్నది ప్రభువా. ఈ కడవరి దినాల్లో, ఈ దుర్దినాలలో, అంత్యదినములలో, అపాయకరమైన కాలంలో వచ్చునని ప్రభువా మేము నేర్చుకున్నాం. ఈ సమయంలో కూడా కొన్ని మాటలు మేము అయా నేర్చుకోవటానికి కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులరా, 84వ కీర్తన కొన్ని వచనాలు మనం చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. చూసారా ప్రియులరా, సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే ఆయనకు ఒక సైన్యం ఉంది. ఆ సైన్యానికి ఆయనే అధిపతి. రక్షించబడిన వారందరూ ఒక సైనికులు. దేవుని నమ్మిన బిడ్డలందరికీ ఆయనే అధిపతి. గమనించండి ప్రియులరా, అయితే ఆ పరలోక రాజ్యము, ఆ యొక్క దేవుని రాజ్యము, ఆ యొక్క నివాసముల గురించి భక్తుడు దావీదు వివరిస్తూ ఉన్నాడు. నీ నివాసములు ఎంత రమ్యములు. ప్రియులరా, దేవుని యొక్క నివాసము ఎంత రమ్యముగా ఉంటుందో. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో, మీ హృదయములు కలవరపడనీకుడి, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్ములను తీసుకుని పోతాను. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు. ఈ భూమి మీద ప్రతి వ్యక్తికి ఒక నివాసం ఉంటుంది. సాధారణంగా ప్రతి వ్యక్తి అడిగేది ఏంటంటే, మీకు ఇల్లు ఉందా, మీకు వాకిలు ఉందా, మీకు పొలం ఉందా. మరి సహజంగా ఇవన్నీ అడుగుతారు. పిల్లలు ఎంతమంది, మంచిదే కాదంటలా. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? పరలోకంలో మనకు నివాసం ఉండాలని ఆయన యొక్క ముఖ్య ఉద్దేశము. నా తండ్రి అంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుతున్నా కదా. అంటే ఉన్నాయని అర్థం. అక్కడ
నివాసములు సిద్ధపరచటానికి ఆయన వెళ్ళాడు. మీ కొరకు నేను గృహాలు, నివాసములు సిద్ధపరచటానికి వెళుచూ ఉన్నాను. మీ హృదయాన్ని కలవరపడనీకుడి. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడని ఎడల వాడు మండుచున్న అగ్నిగుండములో పడవేయబడును. జీవగ్రంథంలో నీ పేరు ఉన్నదా తమ్ముడా, సహోదరుడా, సహోదరి? రేషన్ కార్డులో పేరు ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, మరి ఏటీఎం కార్డు ఉంటుంది, ఇంకా పాన్ కార్డు ఉంటుంది, ఇంకా ఇంటర్నేషనల్ కార్డులు ఉంటాయి, ఎన్నెన్నో కార్డులు ఉన్నాయి. మంచిదే, ఉండాలి, కాదనడం లేదు. ఎందుకంటే ఈ భూమి మీద మనము నివాసం చేస్తూ ఉన్నాం కనుక గవర్నమెంట్ వారు మనకి కొన్ని ఆధార్ కార్డులని, రేషన్ కార్డులని ఏర్పాటు చేశారు. అలాగనే పరలోకములో నివసించాలంటే, పరలోకములో మనము కూడా అర్హత కలిగి ఉండాలంటే, పరలోకానికి మనము వారసులుగా ఉండాలంటే మన పేరు జీవగ్రంథంలో రాయబడి ఉండాలి. నువ్వు రక్షించబడినప్పుడు నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. పేరు నీవు నమోదు చేసుకుంటావు. ఇంకా రక్షణను కొనసాగిస్తూ నీతిగా, యథార్థంగా బ్రతుకుచు అంతవరకు నువ్వు సాక్షిగా, నమ్మకంగా ఉంటే నీకు దేవుడు కిరీటాలు ఇస్తాడు, బహుమానాలు ఇస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు గనక అనేకమైన పట్టణాల మీద నీవు అధికారిగా ఉండు. చూసారా ప్రియులారా? కనుక ఆ పరలోక రాజ్యంలో మనం చేరాలి అంటే చాలా క్వాలిటీస్ అవసరం. అక్కడ ఏముందంటే చూడండి, 12వ వచనం, 84:12 వచనం. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మికించువారు ధన్యులు. దేవుని యందు మొట్టమొదటగా నమ్మిక ఉంచాలి. నమ్మిక, విశ్వాసము. దేవుడు మరి నాకు కావాలి, ఈ లోకం నాకు వద్దు అని మనము దేవుని యందు నమ్మిక ఉంచితే తప్పనిసరిగా దేవుని రాజ్యానికి వారసులు అవుతాం. నమ్మిక ఉంచటమే కాదు, నమ్మటమే కాదు, క్రియలు కూడా ఉండాలి. నమ్మటం ఒక ఎత్తు, క్రియ అనేది మరొక ఎత్తు. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రియులారా, క్రియలు ఉండాలి. ఇంకా భక్తుడు ఏమంటాడు చూడండి, 11వ వచనంలో, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. నమ్మిక ఉండాలి. నమ్మికతో పాటు యథార్థమైన జీవితము కూడా ఉండాలి. నమ్మిక ఉండాలి. నమ్మిన తర్వాత ఇంకా అయిపోయిందిలే భక్తి, ప్రార్థనకి వెళ్తూ ఉంటాను, పాటలు పాడుతూ ఉంటాను, చప్పట్లు కొట్టుకుంటూ ఉంటాను, ఇంకా మనము ఎలాగైనా జీవించవచ్చు, ప్రార్థన అనే ముసుగులో చాలామంది తమను మోసం చేసుకుంటున్నారు. ప్రియులరా, చాలామంది పైకి భక్తి కలిగిన వారుగా ఉంటున్నారు, కానీ దేవుని యొక్క శక్తి వారిలో ఉండడము లేదు. కనుక నమ్మిక ఉంచాలి. మార్తా, నమ్మిక మాత్రం ఉంచుము నీ సహోదరుడి విషయంలో. నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచాలి. తర్వాత యథార్థముగా మనము నడుచుకోవాలి.
యథార్థముగా నడుచుకుంటే ఎంత భాగ్యం దొరుకుద్ది అనుకున్నారు. ఏ మేలు చేయక మానడంటండి. అంటే యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటే మన జీవితాలలో దేవుడు మేలులు జరిగిస్తారు. అది దాని అర్థం. దావీదు విషయంలో ఆయన దేవుని యందు నమ్మిక ఉంచాడు. నమ్మిక ఉంచటమే కాకుండా క్రియారూపముగా ఆయన దేవుని మందిరాన్ని ప్రేమించాడు. మందిర ఆవరణాన్ని, బలిపీఠాన్ని, దేవాలయాన్ని ఎంత యథార్థంగా ప్రేమించాడో ఈ లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం ప్రియులరా. చూడండి 2వ వచనం, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచు ఉన్నది. చూసారా ప్రియులరా, మానవుడంటే ప్రాణము, శరీరము, ఆత్మ, సోల్, స్పిరిట్, మరి బాడీ. శరీరము, ఆత్మ, ప్రాణము, ఈ 3 కలయికే మానవుడు. చూడండి ప్రియులరా, తన ప్రాణముతో ఏమంటున్నాడు, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. చూసారా ప్రియులరా, ఆశ ఉండాలండి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు, తృప్తిపరుస్తాడు ప్రియులరా. ఆశ ఉంది ఎవరికి? దావీదుకి. ఏ ఆశ? ఆయన నివాసములో ఉండాలని, ఆయన మందిరాన్ని చూడాలని, ఆయన మందిర ఆవరణములో ప్రవేశించాలని, స్తుతించాలని, ఘనపరచాలని, ఆరాధించాలని, లోబడాలని, నమస్కారం చేయాలని, సాగిలపడాలని, ఉత్సాహధ్వని చేయాలని. ప్రియులరా, దేవుడు ఎంత మంచి భాగ్యాన్ని దావీదుకి ఇచ్చాడు ప్రియులరా. అందుకే దావీదుని అంటాడు, నా హృదయానుసారుడైన మనుష్యుడు. ఎవరో? దావీదు. చూసారా ప్రియులరా, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు నా హృదయానుసారుడు. ప్రియులరా, దేవుని హృదయములో ఏదైతే ఆశ ఉన్నదో దేవుడు చెప్పకుండానే దానిని ఏం చేస్తాడు, దావీదు గ్రహించి దేవుని పనులు చేస్తూ ఉంటాడు. ఆయన ఉద్దేశం అది. కొంతమంది చెబితేనే చేస్తారు. అయ్యా పలానా పని చేసి రావయ్యా అని ప్రత్యేకంగా 2-3 సార్లు చెబితే చేస్తారు. కొంతమంది అడిగించుకోకుండానే వారి అవస్థతలు పెరిగి, నేను మీకేమైనా సహాయము చేయగలనా, నా వలన మీకేమైనా సహాయం కావాలా అడుగుతారు. చూడండి ప్రియులరా, కొంతమంది అటు వెళ్తే సేవకులు ఏదో ఒక పని చెబుతారులని కొంతమంది దొంగ వాళ్ళు ఇటు రాకోకుండా పై ఎత్తుని వెళ్తూ ఉంటారు. చూసారా ప్రియులరా, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. శరీరం నిష్ప్రయోజనము, ఆత్మ జీవింపచేయును. కానీ ఇక్కడ శరీరముతో, ప్రాణముతో, ఆత్మతో దావీదు 3 విధాలుగా దేవుని మందిరాన్ని చూడాలని, దేవుని యొక్క మరి
జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. చూసారా ప్రియులరా, దేవుని సన్నిధి అంటే దావీదుకి ఎంత ఇష్టమో. అందుకే దేవుడు, నేను కోరుకున్న మనుష్యుడు ఇతడే. సోదరుడా సోదరి, ఏవేమో లాభాలు పొందుకోవాలని దేవుని నమ్ముకో మాకు. ఏవేమో కలిసి వచ్చుద్దని, ఏవేమో జరుగుద్దని అలాగ రావటం కాదు. నా పాపాల విషయమై యేసు ప్రభువారు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు, నా జీవితం దేవునికి అంకితం అని విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధికి రావాలే కానీ చాలామంది ఈ దినాల్లో ప్రియులరా అలాగుని రావట్లా, వేరే విధంగా వస్తున్నారు. దేవుని యొక్క నడిపింపుని బట్టి దేవుని ప్రణాళికలో రావడంలా వారి ప్రణాళికలతో దేవుని యొక్క సేవ జరిగిస్తుకుంటున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు. అట్లా కాదు. దేవా, నా పాపాల కొరకు సిలువలో ప్రాణం పెట్టావా అయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నా దొంగ బుద్ధిని క్షమించయ్యా అని తగ్గింపు జీవితంతో దేవుని సన్నిధికి వస్తే దేవుడు అప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అంతేగాని పరిసయ్యుడిలాగా నేను దశంభాగం వేస్తాను కదా, నేను పుదీనాలోను జీలకర్రలోను ఉపవాసంలోను కరెక్ట్గా ఉంటాను కదా, నేను చాలా భక్తిపరుడిని కదా, ఆ సుంకర కంటే నేను చాలా మంచివాడిని కదా అని స్వనీతిని బట్టి దేవుని ఆశీర్వాదం నీకు రాదు. ప్రియులరా, సుంకర కంటే నేను గొప్పవాడిని అనుకున్నాడు పరిసయ్యుడు. సుంకర కంటే నేను చాలా గొప్పవాడిని అని అనుకున్నాడు. కానీ దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడు? ప్రియులరా, సుంకరి ప్రార్థన ఆలకించాడు. సుంకరి ఎలా ప్రార్థన చేశాడు? అయ్యా, నీ మందిరంలో ఆ ఆవరణలో కూడా అడుగు పెట్టడానికి నేను యోగ్యుడును కానయ్యా. అయ్యా, నేను ఘోరమైన పాపినయ్యా. అయ్యా, కన్నులెత్తి ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి కూడా నేను యోగ్యుడును కాదయ్యా అని తను తగ్గించుకొని ఏం చేశాడు? సుంకరి ప్రార్థన చేశాడు. అలాగే దావీదు కూడా ప్రియులరా, దేవుని మందిర ఆవరణములో చూడాలని ఎలాంటి ప్రాణం ఎంతో ఆశగా పడేది. ఏదో తిందాము, త్రాగుదాము, సుఖిద్దాము. ఒక్కొక్క ఆయన ఉన్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించు, ఇంకా చాలా సంవత్సరాలకు సరిపడా ఆ గడ్డి, ఆ ధాన్యము అవన్నీ ఉన్నాయి. చాలామంది ప్రియులరా అలా అనుకుంటూ ఉంటారు. ఆ ప్రాణమా తినుము, ప్రాణం తినుము, త్రాగుము, సుఖించు. జీవితం అంటే తింటమేనా? జీవితం అంటే త్రాగటమేనా? జీవితం అంటే ఏమండి అది కాదు కదా. తినాలి, త్రాగాలి. కానీ దేవుని ఆరాధించేది ఎప్పుడు? దేవుని స్తుతించేది ఎప్పుడు? దేవుని మందిరానికి వెళ్ళేది ఎప్పుడు? చాలామంది ఆదివారాలు మందిరానికి రారు, ప్రార్థన చేసుకోరు. మరి ఆ దినమందు చక్కగా అనేక రకాలైన వంటలు ఏర్పాటు చేసుకొని అలాగనే వారు సుఖపడుతూ ఉంటారు. అది మంచిది కాదు ప్రియులరా. గమనించండి, నీ సృష్టికర్త అయిన దేవునిని నీవు నమ్ముకోవాలి, లోబడాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మళ్ళీ ఏమంటున్నాడు చూడండి. సైన్యములకు అధిపతి యొగు యెహోవా
నా రాజా, నా దేవా. బా, నా రాజా, నా దేవా, నా రాజువు నీవేనయ్యా, నా దేవుడవు నీవేనయ్యా. నీ మాట వింటానయ్యా, నీకు లోబడతానయ్యా, నీ చిత్తాన్ని జరిగిస్తానయ్యా. అది దాని అర్థం. నా రాజా, నా దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే దాని అర్థం ఏంటి? యెహోవా అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. మంచు, ఆవిరి, నీరు, ఈ మూడిటిని ఎలా కలిసి ఉంటాయో, ఈ మూడు ఎలా కలిసి ఉంటాయో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు కూడా కలిసే ఉంటారు ప్రియులరా. వారిని విడదీయలేము. వారు వేరు కాదు. గమనించండి, ఒకే మనసుతో ఉంటారు. కనుక దావీదు ఏమంటున్నాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. చూసారా? ఇంకొక మాట ఏమంటున్నాడు? నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. బలిపీఠము, ఈ బలిపీఠం దేనికి సాదృశ్యము? నీ కొరకు, నా కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్యకు సాదృశ్యం. బలైనాడు మన పాపాల కొరకు. ఆయన బలిపశువు అయినాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, గమనించండి, బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే, యేసు ప్రభు యొద్దనే మనకు శాశ్వత నివాసము. గమనించండి, యేసు ప్రభు యొద్దనే శాశ్వతమైన నివాసము, పరలోక రాజ్యము. ఆయన ఎక్కడుంటే మనం అక్కడ ఉంటాం. ఆయన ఉండే స్థలము పరలోక రాజ్యము. ఆయన ఉండే చోట మనం ఉండాలి. ఆయనంటే నీతి, ఆయనంటే న్యాయము, ఆయనంటే ధర్మము, ఆయనంటే వాక్యము, ఆయనంటే గమనించండి ధర్మశాస్త్రము. ఆయన యొద్ద బలిపీఠము యొద్ద, బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసం. పిచ్చుకలు అంటే మనము, విశ్వాసులు. గమనించండి ప్రియులరా, ఒక్కొక్క స్థలంలో కొన్ని మందిరాల్లో పిచ్చుకలు గూడు కట్టుకొని ఉంటాయి. చాలా చూడముచ్చటగా ఉంటాయి. ఎత్తైన ప్రదేశంలో ఆ పెద్ద పైన ఆ గంట దగ్గర, ఆ సిలువ దగ్గర, ఆ పైన దూలాల దగ్గర పిచ్చుకలు ఏం చేస్తాయి? ఆ గూడు కట్టుకొని కిచకిచమంట ఎంత ఆనందంగా ఉంటాయో తెలుసా ప్రియులరా. అంటే అలాగ దేవుని సన్నిధిలో రక్షించబడినటువంటి విశ్వాసులు అలాగ దేవుని సేవను ప్రేమించాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని బలిపీఠాన్ని ప్రేమించాలి. అలా ప్రేమిస్తే, అలా మందిరంలో నివసిస్తే వారు ఏమవుతారంట? ధన్యులవుతారంట. చూడండి 4వ వచనం, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. చూసారా ప్రియులరా? దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించినప్పుడు, దేవుని మందిరంలో నీవు నివాసము చేయాలని ఆశ కలిగినప్పుడు, దేవుని మందిర ఆ బలిపీఠాన్ని నీవు గౌరవించినప్పుడు నీవు ధన్యుడు అవుతావు. నీ రూపం మారిపోద్ది, నీ యొక్క హావభావాలు మారిపోతాయి, నీ యొక్క ఆలోచన విధానము మారిపోద్ది.
నీ యొక్క విధానం అంతా కూడా మార్పు చెంది నువ్వు కూడా దేవుని బిడ్డవైపోతావు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నువ్వు బలాభివృద్ధి చెందుతావు. 7వ వచనం, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేదురు. బలం పొందుకుంటావు, అభివృద్ధి చెందుతావు. అంతేగాని ప్రియులరా చూడండి, భక్తిహీనుల గుడారం కూడా ఉంది 10వ వచనంలో. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే, అంటే దాని అర్థం ఏంటి? భక్తిహీనులతో మనము నివాసము చేయకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండే చోటు కూర్చుండక, భక్తి లేని వారితో మనం స్నేహం చేయకూడదు. గమనించండి ప్రియులరా, భక్తి కలిగిన వారితోనే, దావీదు లాంటి మనసు కలిగిన వారితోనే స్నేహం చేసినప్పుడు వారు బలాభివృద్ధితారు, అభివృద్ధి చెందుతారు, వారు ధన్యులు అవుతారు, వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు, ఆరోగ్యవంతులు అవుతారు. వారి సేవ తప్పనిసరిగా వృద్ధులది. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రభా నీకు వందనాలు. ఇదిగో కొద్ది మాటలు ఇచ్చినారు ప్రభా. నీ మందిరాన్ని ప్రేమిస్తే ఏం జరుగుద్దో, నీ నివాసాన్ని గౌరవిస్తే ఏం జరుగుద్దో నాయన, కొన్ని మాటలు మేము నేర్చుకున్నాం ప్రభా. దావీదులాగా మేము కూడా నాయనా మంచి అయా మరి యథార్థమైన ప్రవర్తనతో నాయనా నమ్మికతో నీ యందు భయభక్తులు కలిగి నడుచుకునే భాగ్యం దయచేయండి. మా దోషములు మా పాపములను క్షమించు ప్రభా. భక్తిహీనులతో మేము చేరక నాయనా దావీదు లాంటి భక్తి చేసేవారితో మేము నడుచుకుంటూ ముందుకు సాగటానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయం కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించునుగాక. ఆమేన్.